హిందూ కాని జగన్ తిరుమల ఎలా వస్తాడో చూస్తారని హెచ్చరించారు బీజేపీ నేత మాధవీలత. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం ముదురుతున్న వేళ మాధవీలత తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుండి తిరుమలకు నడిచి వెళ్లారు. 28న జగన్ తిరుమలలో ప్రత్యేక పూజలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తిరుపతిలో కాలు కూడా పెట్టనివ్వనంటున్న మాధవీలతతో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్నటువంటి వివాదంపై సంబంధించి మాత్రం మాధవీలత అయితే మాత్రం తిరుపతికి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా 28వ తేదీ జగన్ కూడా తిరుమలకు రానున్న నేపథ్యంలో ఆమె అడిగి మరిన్ని వివరాలు ఇస్తుంది. మేడం, క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక జగన్ అయితే మాత్రం 28వ తేదీ ప్రత్యేక పూజలు చేయడానికి తిరుమల వస్తున్నారు. ఎట్లా మేడం దానికి ఏంటి ప్రత్యేక పూజలు చేసేది? అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము పరధర్మ పరమత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చెయ్యాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజు ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా. ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తోందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్నా పొలిటీషియన్ నాలాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ అప్పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట. చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి డెకరేషన్ లేకుండా కూడా సీఎం హోదాలో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాల్లో. మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తారు? ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వైతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. మీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? మీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? నువ్వు చీఫ్ మినిస్టర్ గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతావు. నువ్వు చీఫ్ మినిస్టర్ గా రూల్ బట్టి పోయినావు. హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు. అర్థమైందా? చీఫ్ మినిస్టర్ గా నేను చేసిన అంటావేంటి? పక్కన పెట్టండి. సో దీనికి సంబంధించి అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన కూడా మాధవీలత అయితే ఖండిస్తుంది. ఖచ్చితంగా కూడా తిరుమల పర్యటన అయితే మాత్రం ఖచ్చితంగా విజయవంతం చేపించాము, అలిపిరిలో కూడా కాలు పెట్టని అనేసి కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. హిందూ కాని జగన్ తిరుమల ఎలా వస్తాడో చూస్తారని హెచ్చరించారు బీజేపీ నేత మాధవీలత. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం ముదురుతున్న వేళ మాధవీలత తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుండి తిరుమలకు నడిచి వెళ్లారు. 28న జగన్ తిరుమలలో ప్రత్యేక పూజలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తిరుపతిలో కాలు కూడా పెట్టనివ్వనంటున్న మాధవీలతతో దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇక గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా రోజుకొక వివాదం నెలకొంటుంది. నేపథ్యంలోనే బీజేపీ నేత మాధవీలత హైదరాబాద్ నుండి తిరుపతి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హేమబిందు, అంటే బీజేపీ నేత అయినటువంటి మాధవీలత అయితే మాత్రం కాసేపటి కిందనే
తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి కూడా సరాసరిగా అలిపిరికి అయితే వెళ్లారు. అలిపిరి నుంచి కూడా తిరుమలకి నడిచి వెళ్లేసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఒక జగన్ ప్రకటించినటువంటి 28వ తేదీ అయితే ఏదైతే ఉందో ఆ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తాము అనేసి ప్రకటించడం జరిగింది. దీని ద్వారా కూడా మాధవీలత అయితే దీనిపైన అయితే మండిపడ్డారు. అసలు హిందువునే కానిటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా తిరుమలకు వస్తారు, తిరుమలకు వచ్చి ప్రత్యేక పూజలు ఎలా చేస్తారు అనేసి కూడా ఆమె ఖండించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అయితే మాత్రం అలిపిరి కూడా కాలు పెట్టని అనేసి హిందూ ధర్మాల తరపు నుంచి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి తన తరపు నుంచి కూడా బీజేపీ తరపు నుంచి ఈ రెండు తరపు నుంచి కూడా మేము దీనిపైన తీవ్రంగా అయితే మాత్రం ఖండిస్తున్నాం అనేసి కూడా మాధవీలత అయితే చెప్పింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి తను ఒక్కడే సింగిల్ గా వచ్చాడే తప్ప సమేతంగా అంటే కుటుంబంతో సహా రాలేదు, తన భార్యను కూడా గంట పెట్టుకుని రాలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తిరుమలకి ఇప్పుడు ఈ యొక్క లడ్డు కల్తీ వివాదంతో అయితే మాత్రం తనము ఇలాంటి ప్రకటన చేయడం మాత్రం సరికాదని చెప్పారు. అలాగే 28వ తేదీ మాత్రం వచ్చిన తర్వాత కూడా తను హిందూ దేవుళ్ళ పైన మాకు నమ్మకం కలుగుతుంది అనేసి కూడా ఒక డిక్లరేషన్ కూడా తను స్వయంగా అయితే ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఆలోచిస్తాము, అంతవరకు కూడా తిరుమలకి వెళ్ళకూడదు అనేసి జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. అదే నేపథ్యంలో కూడా ఈ రోజు ఇక హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి అందరితో కలిసి కూడా నడక మార్గాన కూడా తిరుమలకి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలలో ఉన్నటువంటి ఈవోను కూడా కలిసిన తర్వాత తన పైన జగన్ మీద కూడా ఈవోకి అయితే మాత్రం ఫిర్యాదు కూడా సమాచారం అయితే ఉంది. అంటే ఒక ఫిర్యాదులో కూడా తను హిందూ కానిటువంటి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి జగన్ తిరుమలకి ఏ విధంగా వస్తారు అనేసి కూడా చెప్తున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం అధికారం తన దగ్గర ఉందనేసి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఒక్కడిగానే వచ్చి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చారు అనేసి కూడా తను ఈ యొక్క వివాదంలో కూడా తనని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వివాదానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత అది వాళ్ళకి నమ్మకం కలిగాలి. దానికి కూడా రెఫరెన్స్ గా ఇంకా ఎవరైనా కూడా దాంతో పాటుగా సంతకాలు పెట్టాలి, అతను దేవుని నమ్ముతున్నారు అనేది వైవి సుబ్బారెడ్డి గాని అలాగే కరుణాకర్ రెడ్డి గాని వీళ్ళిద్దరూ కూడా సాక్షి సంతకంగా చేసిన తర్వాతనే జగన్ పైకి అనుమతించాలి, లేదంటే మాత్రం తీవ్ర స్థాయిలో కానీ ఆందోళన అయితే చేపడతామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే మాత్రం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా 28వ తేదీ జగన్ తిరుమలకు వచ్చే ఏర్పాట్లకు అయితే మాత్రం ఇప్పటికే ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి నేరుగా జగన్ తిరుమలకి 28వ తేదీ వస్తారా లేదా అనేది మాత్రం కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ నేతలు కానీ హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి స్వామీజీలు కానీ మతాధిపతులు వీళ్ళంతా కూడా జగన్ పైన అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తను క్రిస్టియానిటీలో ఉంటూ హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమలకి రానున్న నేపథ్యంలో కూడా ఆ రోజు చాలా వరకు ఎక్కువ ఆందోళన అయితే చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనికి మాధవీలత అయితే మాత్రం తీవ్రంగా అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి హిందువునే కాదు, హిందూ ధర్మాన్ని మీద అసలు అతనికి ఎటువంటి అవగాహన కూడా లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకందరికీ ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అవగాహన కూడా లేదు అనేసి కూడా వ్యాఖ్యానించారు. 28వ తేదీ జగన్ కానీ తిరుమలకి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టాలి, లేదంటే తనని అనుమతించు అనేసి కూడా మాధవీలత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.